అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో గల్లీ గ్యాంగ్స్టర్స్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన నెల్లూరులు మొత్తం కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆ సినిమా డైరెక్టర్ వెంకటేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. వెంకటేష్ గారు నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, అసలు గల్లీ గ్యాంగ్స్టర్స్ అనే సినిమా రేపే రిలీజ్ అవుతుంది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఒక 40-50 థియేటర్స్లో కూడా ఇది చేస్తున్నారు. అసలు మీరు నెల్లూరు వాళ్ళు ఎక్కడ పోయినా గట్స్ ఉన్నోళ్ళు ఎక్కడైనా ఏ రాష్ట్రం పోయినా నెల్లూరు వాళ్ళు కాంట్రాక్టులు కానీ సినిమా ఫీల్డ్లో కానీ అదేవిధంగా హోటల్స్ కానీ కాంట్రాక్టులు కానీ వీళ్ళే ఉంటారు ముందు. అంటే మీకు అసలు ఈ సినిమా తీయడానికి అసలు ఆలోచన ఎలా వచ్చింది, ఎలా టీమ్గా మీరు ఏర్పడ్డారు? అంటే యాక్చువల్లీ నేను ఒక 10 to 12 years ముందర ఫీల్డ్లోకి వచ్చాను సార్, షార్ట్ ఫిల్మ్స్ ఇలా చేస్తూ. అండ్ మూవీ చేద్దాం అనుకునేటప్పటికి కొన్ని కథలు రాశాను. బట్ అవి సరైన సాటిస్ఫాక్షన్ లేదు. కమర్షియల్గా అలా ఇది జస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్న కథల్లాగా అనిపించాయి. అలా కాదు, అంటే చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షనే ఉండాలి, కొంచెం నలుగురికి నచ్చేలాగా ఎక్కువ రోజులు గుర్తుండేలాగా ఉండాలనుకొని సో అలా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇంకా సో ఫైనలీ ఇంకా నాకు తెలిసిన కొంచెం దగ్గరే పర్సన్, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒక శ్మశానంకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మనిషి చనిపోయినా కూడా సో అతను క్రిమేషన్ దగ్గర కొంచెం అతని ద్వారా వచ్చే అక్కడ డబ్బులు దాని మీద కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయని అర్థమైంది. సో ఇక్కడ ప్రతిదీ సృష్టిలో ప్రతిదీ ఒక కారణం ఉంటుంది. ఒక మనిషి చావు కానీ పుట్టుకు కానీ ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందని. సో దాని ద్వారా ఇక్కడి నుంచే కొన్ని కథలు క్రియేట్ చేసుకోవచ్చు కదా అనే ఫ్లోలో ఆ ఆలోచన విధానం నుంచి ఏ కథ పుట్టింది గల్లీ గ్యాంగ్స్టర్స్. అంటే మామూలుగా ఒక శ్మశాన వాటికి వెళ్ళారు, అక్కడ మీకు ఆ థాట్ వచ్చింది అంటే ఈ గల్లీ గ్యాంగ్స్టర్స్ ఇదని. అంటే అసలు ఆ స్టోరీ ఒక ఇదే ఎట్లా ఉంటుంది, అంటే స్టోరీ ఎట్లా చెప్పరు మీరు, కంటెంట్ ఏంటి? సరే, యాక్చువల్లీ అంటే నేను కొన్ని పరిధులు పెట్టుకొని అయితే ఈ కథను రాయలేదు సార్. అంటే ఒక స్లమ్ లైఫ్లో ఒక జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ అంటే కొంచెం మోరల్ ఉన్న వ్యక్తుల్లాగా అయితే అసలు ఉండరు. వాళ్ళు మ్యాడ్గా ఉంటారు. సో అంటే మంచికి చెడుకి అనే సంబంధం లేకుండా వాళ్ళకి నచ్చిన లైఫ్ని లీడ్ చేస్తూ నచ్చిన విధంగా బతుకుతూ జనాలు అక్కడ ఎలా ఉంటారు, స్లమ్లో ఆ సమాధుల దగ్గర ఎలా ఉంటారు ఖచ్చితంగా అలానే చూపిస్తూ అంత వరస్ట్గా అంత బ్లైండ్గా ఉండే క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకొని ఆ విధంగా చేయడం జరిగింది సార్ సినిమాని. అంటే హీరో మొత్తం ఎక్కడ సెలెక్ట్ చేశారు, ఎక్కడ వాళ్ళు వీళ్ళంతా? అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అండ్ తెలిసిన కాంటాక్ట్స్ కొన్ని క్యారెక్టర్స్ ఆడిషన్స్ పెట్టి సో అలా చూసుకుంటూ ఆల్మోస్ట్ ఒక క్యారెక్టర్స్కి 5 to 6 మెంబర్స్ని సెర్చ్ చేసుకుంటూ ఆడిషన్ చేసుకుంటూ అలా తీసుకొని ముందరికి వెళ్ళడం జరిగింది సార్. వాళ్ళలో ఫైనల్ చేసుకొని ఆడిషన్ చేసుకొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనతో ఎవరు ఎక్కువ రోజులు ట్రావెల్ చేయగలరు, సో ఎవరు సినిమా మీద ప్యాషనేట్గా ఉన్నారని ఇలా చూసుకొని ఫైనల్ చేసుకొని ఆ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. అంటే ఈ పిక్చర్ మొత్తం ఎక్కడ తీశారు, అంటే నెల్లూరేనా లేకుంటే వైజాగ్, చెన్నై అట్లా ప్రదేశాలు? సార్ నెల్లూరు అంతా సినిమా అంతా నెల్లూరు లొకాలిటీలోనే చేసాం సార్. సో చుట్టూ రాజపాలెం కొన్ని ఏరియాస్లో కొన్ని చిన్న సెట్లు వేసి అలా చేసామండి. అంటే మామూలుగా ఒక సినిమా ఒక పిక్చర్లో ఉంది అంటే సేమ్ ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటే ఆ శ్మశాన వాటికలో ఓ పక్క శవం కాలుతూ ఉంటుంది, ఒక పక్క వాళ్ళ కుటుంబం భోజనాలు తింటూ ఉంటారు. అంటే ఆ పేదరికము అంటే ఆ విధంగా అంటే ఆ మైండ్ సెట్తోనే ఈ సినిమాని చిత్రీకరించారని చెప్పుకోవచ్చా? షూర్ సార్. అంటే కొంతమంది అత్యాస, కొంతమందికి అసలుకి కనీస అవసరాలు లేకుండా చేస్తే అనే పాయింట్ మీదే సమాజం అనేది అనాథుల్ని ప్రభుత్వాలు ఇలా అనాథుల పట్ల కేర్లెస్గా కానీ ఉంటే ఆ అనాథులే రేపటి రోజు సమాజానికి పెద్ద ఎఫెక్ట్ అంటే కొంచెం ఇబ్బంది కలిగిస్తారనే పాయింట్తోనే మా కథ ముడిపడి ఉంటుంది సార్. అంటే గల్లీ గ్యాంగ్ స్టార్స్ అని ఎందుకు పెట్టారు?
అంటే ఈ గల్లీల్లో ఇక్కడున్న జనాలు వాళ్ళ మైండ్ సెట్స్ కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తూ వాళ్ళ లోకల్గా పెద్ద దొంగల్లాగా ఎదవల్లాగా కొంచెం రౌడీ షీటర్ లాగా ఇలా తయారవుతారు. సో లోకల్గా ఉన్న ఈ గ్యాంగ్స్టర్స్ కథ చెప్పడానికి సో లోకల్ గ్యాంగ్స్టర్స్ ఇలా కొన్ని టైటిల్స్ అనుకున్నారు రఫ్గా. సో ఫైనల్లీ నాకు గల్లీలో జరిగే కథే కదా, సో గల్లీ గ్యాంగ్స్టర్స్ అని పెడితే బాగుంటుందని చెప్పి సెలవు పెట్టాను సార్. అంటే వాస్తవంగా చెప్పుకుంటే నెల్లూరులో ఇంతకుముందు వెంకటేశ్వరం ఆ ఏరియాలో సార్ ఒక శ్మశాన వాటికి పక్కన ఎట్లా ఉండిందంటే శ్మశానాల పక్కనే జీవనం సాగించేవాళ్ళు, సమాధులతోనే సహజీవనం అంటే అక్కడే గుడిసెలేసుకొని వాళ్ళు ఈరోజు ఎంఆర్ఓలు ఎస్ఐలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును సార్. అంటే అదే టైప్లో ఒక పేదరికం, ఒక అనాథుని తీసుకుని వచ్చి మీరు ఈ సినిమాలు చూపించారా? అంటే కొంతమందిని అక్కడున్న ప్రజలను కూడా జనాలను కూడా కొంతమందిని సినిమాలు అయితే వాడడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఒక మనిషి నాలెడ్జ్ అనేది వాడు బతికిన ప్రదేశాలను బట్టి వీలైనంత వరకు ఉంటుంది సార్. అది లైఫ్లో ఎదిగే కొద్దీ వాడు ఐడియాలజీ చుట్టూ పక్కల జరిగే పరిచయస్తుల ద్వారా అతని మైండ్ సెట్ మారి కొంచెం లోక జ్ఞానం తెలుసుకొని ముందుకు వెళ్ళడం జరుగుద్ది. అంటే ఇక్కడ బ్లడ్ అని కానీ లేకపోతే వాళ్ళ నాన్న ఐఏఎస్ అయితే ఐఏఎస్ అవుతాడా కానీ ఇలాంటివి నేను అసలు నమ్మను. ఒక మనిషి చుట్టూ ఉండే సమాజాన్ని బట్టే తెలియకుండా ఒక మనిషి మీద ఖచ్చితంగా ఒక ప్రభావితం అనేది పడుద్దని నేను నమ్ముతాను. దాని ద్వారానే ఈ కథని మెయిన్ ఆ క్యారెక్టర్స్ అనాథులు అనే క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకుని ఒక్కొక్క క్యారెక్టర్ని సో సమాజం వల్లే వీళ్ళు ఇలా తయారనే పాయింట్ని చెప్పడానికి గట్టిగా ప్రయత్నించాం సార్. వెంకటేష్ గారు, ఇంకోటి అంటే ఒక వ్యాపారం దృక్పథంతో మీరు సినిమా తీయలేదు, కేవలం సొసైటీలో సమాజంలో ఒక మార్పు, యువతలో కావచ్చు మొత్తం సమాజంలో ఒక మార్పు తీసుకుని రావాలా అనే ఉద్దేశంతో తోటి ఫ్రెండ్స్ని మొత్తం తీసుకుని తీశారు. యాక్చువల్లీ వ్యాపారం అయితే లేదని అయితే చెప్పను సార్. అంటే ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కమర్షియల్ పాయింట్స్ని కూడా తీసుకొని చేస్తాం సినిమా. సో కానీ అట్ ఎ టైంలో కమర్షియల్ని అంటే ప్యారలల్గా చూసుకుంటూ ఒక మంచి నేను అనుకున్న పాయింట్ని చెప్పాలని ప్రయత్నించాను. సో ఫైనల్లీ రెండు బ్యాలెన్స్ అయ్యాయి అనుకుంటున్నాను. సో 26వ తేదీ ప్రేక్షకులే డిసైడ్ చేయాలి ఎంతవరకు. అంటే హీరో పేరు ఎక్కడ, ఏ ఊరు, హీరోయిన్ ఎవరు, వాళ్ళు ఎక్కడోళ్ళు చెప్పగలరా? యాక్చువల్లీ నేను అంటే పెద్ద సినిమాల్లో కూడా నేను హీరో అనుకోను సార్. అంటే ఒక క్యారెక్టర్ నేను చూస్తాను. నేను ఏ సినిమాకి వెళ్ళినా సో దాంట్లో ఆ క్యారెక్టర్ నేము, ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ని హీరోగా భావిస్తానే తప్ప అంటే జనరల్గా ఒక హీరో అనేది నేను పట్టించుకోను అసలుకి. అలాంటిది నా సినిమాలో అయితే హీరోలు అనేవాళ్ళు ఎవరు లేరు. కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేస్తూ వెళ్తే దాంట్లో లీడ్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ ఈ పరిధి ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది అనే సో లీడ్స్ ప్రకారం మేము చేసుకున్నాం సార్ క్యారెక్టర్స్ అంతా. ఇప్పుడు గల్లీ గ్యాంగ్ స్టార్స్లో ఇక్కడున్న మీ టీం మొత్తం మీ వాళ్ళేనా? వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేర్లు, ఏం చేశారు? అందరూ అందరు నా గ్యాంగే సార్. ఇతని పేరు RJBMK, క్యారెక్టర్ చేసి చెత్తోడి క్యారెక్టర్ చేశారు. ఓకే. అతని పేరు భరత్ మహాన్, తప్పెట్ల క్యారెక్టర్ చేశారు. ఓకే. అతను మురళీకృష్ణారెడ్డి, ఆయన గోల్డ్ రెడ్డి క్యారెక్టర్ చేశారు. మురళీకృష్ణారెడ్డి విలన్ సార్. ఆయన విలన్ మాదిరిగానే ఉన్నారు. అండ్ అతను వచ్చి అంటే యాక్చువల్లీ అతను ఒరిజినల్ పేరు కన్నా అతను సినిమా పేరు ఎక్కువ పిలుస్తాను నేను, శోభన్ బాబు అని. శోభన్ బాబు. కానీ ఆయన పేరు ముత్యాల నాయుడు. సో అండ్ ఆయన ఆ చివరి ఉండేది అబ్దుల్ అజీజ్ దాదా అంటారు ఆయన అందరూ. ఆయన మొగోడి క్యారెక్టర్ చేశారు. సో అదే సార్ క్యారెక్టర్స్. ఒకసారి మురళీకృష్ణ గారు చెప్పండి, మీరు విలన్ పాత్ర పోషించారు కదా, ఎలా మంచి ఒక సన్నివేశం మీరు సాటిస్ఫాక్షన్ అయినా ఇది లేదంటే కొద్దిగా భయం అనిపించిన క్యారెక్టర్ ఏంటి? యాక్చువల్గా కరెక్ట్గా చెప్పుకోండి, నేను భయపడింది కూడా ఒకరోజు రైస్ మిల్లు సెట్ వేసాం సార్ మేము. అది వాళ్ళు నెక్స్ట్ డే ఖాళీ చేయాలని చెప్పారు. షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది, క్లైమాక్స్ ఉంది, సాంగ్ ఉంది. ఆ సిచ్యువేషన్లో మార్నింగ్ 8కి స్టార్ట్ చేసే షూటింగు మరుసటి రోజు ఉదయం 8 దాకా కంటిన్యూగా చేశాను అన్నమాట, డే నైట్. ఆ టైంలో క్లైమాక్స్ ఫైట్ సీన్ జరుగుతుంది. హీరో గారు నన్ను తీసుకెళ్ళి ఒక నీళ్ల బ్యారెల్కి
తలతో కొడతాడనమాట. అది ఫుల్ 200 లీటర్ల బ్యారెల్. ఆ కొట్టే సిచ్యువేషన్లో ఎట్ట తగిలిందంటే ఆ బ్యారెల్ అలా పైకి లేచి నా ఏలు మీద పడిపోయింది. మొత్తం ఏలు పగిలిపోయింది. ఇంకా ఏం చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు నేను 10 నిమిషాలు పడుకున్నా, లేసా, షాట్ బాగా వచ్చింది అన్నాను. బాగా వచ్చింది సార్ అన్నారు. లేదు మీరు దెబ్బ తగిలింది ఏమైనా చెప్తున్నారంటే లేదంటే అంతకు మించి షాట్ మేము తీయలేమే కదా, న్యాచురల్ వచ్చిందన్నారు. ఆ టైంలో కొంచెం భయపడ్డారే, షూటింగ్ ఏమన్నా మన ప్రాబ్లం అవుతుందేమో, రేపు ఉదయం ఖాళీ చేయమంటున్నారనే ఉద్దేశంతో భయపడ్డాను. కానీ ఆ దెబ్బతో అలాగే కంటిన్యూగా చేసి కంప్లీట్ చేసాము. అదొకటి. రెండో ఏంటంటే అక్కడ లోపల నైట్ పూట పురుగులు, దుమ్ము, ధూళి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరూ ఆడ షార్ట్ చేయడం ప్రతి ఒక్కరు దగ్గేవాళ్ళే. కానీ అంత రిస్కీ సిచ్యువేషన్లో కూడా సినిమా సక్సెస్ కంప్లీట్ చేసాము. చాలా బాగా వచ్చింది. శోభన్ బాబు గారు మీరు చెప్పండి. అంటే పిక్చరు ఎలా, గల్లీ గ్యాంగ్ స్టార్స్లో మీ పాత్ర ఏంటి, మీరు ఏం చేశారు? దీంట్లో నేను నా పేరు శోభన్ బాబు క్యారెక్టర్ అండి. దీంట్లో నేను ఒక ఉమెనైజర్ అనమాట. అంటే నాకు ఆడపిల్ల అయితే చాలు, అందంగా ఉండాల్సిన అవసరం లేదు, చీర కడితే చాలు అనమాట. అలాంటి క్యారెక్టర్ ఒకటి ఇచ్చారు నాకు. అది నేను పండించగలను లేదని డైరెక్టర్కి ఎలా కనిపించానో నేను దానికి తెలియదు, కానీ ఉమెనైజర్గా ఆయన చూడగానే వచ్చి ఎస్ మీరే ఉమెనైజర్ అని చెప్పన్నారు. ఈయన తిడుతున్నారో పోడుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు సీరియస్లీ. ఇంకా మూవీ విషయానికి వస్తే మాత్రం ఇది ఒక ఆర్గానిక్ మూవీ అండి. ఆర్గానిక్ మూవీ అంటే పెస్టిసైడ్స్ లేకుండా మనం పంట ఎలాగైతే పండిస్తామో ఈ మూవీ చాలా న్యాచురల్గా చేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా సెట్ అనేది ఒకే ఒక దగ్గర సెట్ వేయడం జరిగింది. అది కూడా గల్లీ ఫైట్కి సంబంధించిన సెట్ ఒకటి వేయడం జరిగింది. మిగతా అంతా న్యాచురల్. శ్మశానం న్యాచురల్, దండలు న్యాచురల్, శవం న్యాచురల్. తర్వాత అక్కడున్న అంటే ఫైటింగ్ సీన్స్కి వాటికి వీటన్నిటికీ కింద అవన్నీ పెడతారు కదండి, అవి కూడా ఏం లేవు. దెబ్బలు తగిలాయి, రక్తాలు గారాయి. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కూడా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగా చాలా న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళాం ప్రతి ఒక్క సీన్ కూడా. అంటే మీకు సినిమాలు బాగా తన్నులు తిని ఉంటారు మీరు. సినిమాలు అంటే ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఒక బేసిక్గా ఉమనైజర్ అని చెప్పి అంటేనే ముఖం తెలియలోనే తిడతాడు. అలాంటిది సినిమాలో ఇంకా ప్రతి ఒక్క సీన్ అనేది ఉంటుంది కదా. ఓకే, జాఫర్ గారు మీరు చెప్పండి, మీ పాత్ర ఏంటి సినిమాలో? అబ్దుల్ అజీజ్. ఎస్. ఈ పాత్ర ఈ సినిమాలో గల్లీ గ్యాంగ్స్టర్లో నా పాత్ర మూగోడు అండి. మూగోడు. దానికి క్యారెక్టర్ ఆడిషన్కి వెళ్ళాను నేను. ఆడిషన్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు మీరు చేస్తారో లేదో ఈ క్యారెక్టరు వేరే వాళ్ళకి ఇస్తానన్నా అని చెప్పారు. అన్నా లేదన్నా నేనే చేస్తాను, ఈ క్యారెక్టరు నాకే ఇవ్వండి, నేను చేస్తా అని చెప్పాను. డైరెక్టర్ గారు ఓకే అని చెప్పిన తర్వాత ఏంటంటే చేస్తాను అని నమ్మిన తర్వాతే నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. దాన్ని డైరెక్టర్ చెప్పినట్లు నేను చేశాను ఆ క్యారెక్టర్. భరత్ మోహన్ చెప్పండి, మీ పాత్ర ఏంటి సినిమాలో మెయిన్? సార్ నా పాత్ర పేరు తప్పెట్లండి. నా ఒరిజినల్ నేమ్ ఉండేసి భరత్ మోహన్ నా పేరు. సో కృష్ణానగర్లో కూర్చొని కష్టాలు పడే వాళ్ళ జీవితాల కంటే కూడా నాది చాలా సులువుగా ఈ అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ మూవీ పూర్తిగా మా బ్రదర్ అన్నట్టు ఆర్గానిక్. చాలా ఇప్పుడు మీరు తమిళ్ నెగిటివిటీ తీసుకుంటే బాలా, వెట్రిమారన్ వీళ్ళ మూవీస్ లాగా కంపల్సరీ ఈ మూవీ మీకు ఒక రీచ్ అయితే తీసుకెళ్తుంది. ఇంకొకటి 40-60% అంతా ఇది మన శ్మశానం బోడిగొడతోట నెల్లూరు, ఈ శ్మశానంలో షూట్ చేయడం జరిగింది. రాత్రులు పగళ్ళు అనే తేడా లేకుండా చాలామంది మూఢనమ్మకాలకు భయపడే వాళ్ళు ఉన్నారు. శ్మశానం అంటేనే చాలామందికి ఒక భయం అనే ట్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు చాలామంది. సో మా యాక్టర్లు మూఢనమ్మకాలని, డబ్బుని, కష్టాన్ని దాటి మరీ సినిమాని చేశారు. సో శుక్రవారం 26వ తేదీ జూలై నెల్లూరులోని రెయిన్ థియేటర్లో మూవీ రిలీజ్ అవుతుంది. తెలంగాణ, ఆంధ్రాలో కూడా చాలా సెంటర్లో మూవీ రిలీజ్ అవుతుందండి. ఓకే, వెంకటేష్ గారు మీరు తీసుకోండి. మర్చిపోయారు మీరు చెప్పండి. అంటే సినిమాలో మీ ఏం పాత్ర పోషించారు, ఎలా ఉండబోతుంది పిక్చర్?
యాక్చువల్లీ నేను ఈ సినిమాలో చెత్తోడు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. చెత్తోడు ఓకే. సో ఒక కంప్లీట్ రా కల్ట్. యాక్చువల్లీ సినిమా అంతా రా కల్ట్. మీరు పోస్టర్స్ చూసినా లేకపోతే ట్రైలర్ చూసినా మీకు అర్థమవుద్ది. కంప్లీట్ రా కల్ట్ అనమాట. మన నెల్లూరు మాస్ ఎలా ఉంటుంది, అసలు మాస్ కంటే కూడా ఊర్ర మాస్ అంటే ఏంటి అనేది మనం ఆ రూట్స్ని అయితే ఈ స్క్రీన్ మీద మనం చూడబోతున్నాం. గల్లీ గ్యాంగ్స్టర్స్ అనే సినిమాలో చూడబోతున్నాం. అండ్ మన నెల్లూరులో రెయిన్ స్క్వేర్లో రిలీజ్ అవబోతుంది స్క్రీన్ 4లో అనమాట. సో జూలై 26th నుంచి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. అండ్ ఇక నా పాత్ర విషయానికి పర్సనల్గా వస్తే మాత్రం ఇట్స్ వెరీ లక్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఐ నీడ్ టు థ్యాంక్ టు డైరెక్టర్ బికాజ్ వెరీ ఛాలెంజింగ్ రోల్ ఇది. సో అంత ఈజీ కాదు ఆ చెత్తోడు గెటప్స్లోకి వెళ్ళడం అండ్ వాటిని పోషించడం అండ్ ఆ క్యారెక్టర్ని అలా లాస్ట్ దాకా సస్టైన్ చేయడం బాగా హైలీ టాస్క్ అండ్ వీ ఫీల్ ఫిల్డ్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ. మీ డైరెక్టర్ చెప్పండి, అంటే మొత్తం పిక్చరు ఎంత ఖర్చు అయింది, అంటే ఏ విధంగా మీరు వీళ్ళకు గౌరవ వేతనం కింద ఇచ్చారు? యాక్చువల్లీ బడ్జెట్ అయితే కొంచెం అనుకున్న దానికన్నా బాగానే అయిందండి. బడ్జెట్ చెప్పలేము. బట్ గౌరవ వేతనం అంటే కొంతమంది యాక్టర్స్కి ఇచ్చాం. మేజర్లీ యాక్టర్స్ ఓన్లీ సినిమా కోసం మాత్రమే వచ్చి హానెస్ట్గా వర్క్ చేశారండి. అదే రేపు ఉదయాన్నే పిక్చర్ రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకులకు మీరు ఏం చెప్పబోతున్నారు మీ పిక్చర్ గురించి? ఖచ్చితంగా సినిమా అంటే ఇది రెగ్యులర్ ఫార్మాట్లో ఏదో డబ్బులు ఉన్నాయి కదా, లేకపోతే సినిమా అంటే ఇష్టం ఉంది కదా అని చేసిన సినిమా అయితే కాదండి. ఖచ్చితంగా ఒక మంచి కథను నమ్ముకొని జెన్యూన్ ఆర్టిస్టులతో అందరం కష్టపడి ఆల్మోస్ట్ 4 years నుంచి స్ట్రగుల్ అయ్యి అంటే మేము కష్టపడ్డాం కదా అని మీరు ఖచ్చితంగా వచ్చి అన్నట్లయితే చెప్పట్లేదు. కానీ మా ప్రతిభని మా కష్టానికి ఒక చిన్న మీరు చూసుకొని నచ్చితేనే మీ మౌత్ టాక్ ద్వారా నలుగురికి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రేపు జూలై 26న రేపు ఉదయం 11:50 రెయిన్ స్క్రీన్ 4లో కలుసుకుందామండి. ఖచ్చితంగా మీరందరూ వచ్చి మన గల్లీ గ్యాంగ్స్టర్ సినిమాకి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తారని, అలానే సినిమాని విజయం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. గల్లీ గ్యాంగ్స్టర్స్ టీంతో మనం ఇప్పుడు చిట్ చాట్ జరిపాము. అయితే రేపు ఉదయం అంటే రేపే 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూసి ఆస్వాదించాలని కూడా ఈ టీం కోరుతున్నది. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.